హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పబోయేవి అన్నీ ఒక్క దేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆ దేశంలో పావర్టీ మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, డ్రగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఓవర్ పాపులేషన్ మరియు ఇలిటరసీ లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఒక దేశంలో ఇన్ని సమస్యలుంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. 1965లో ఇలాంటి ఎన్నో సమస్యల్ని సింగపూర్ ఫేస్ చేసింది. కానీ తర్వాత 25 సంవత్సరాల్లో ఎలాంటి మార్పు జరిగింది అంటే ప్రపంచం మొత్తం సింగపూర్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే సింగపూర్ హైలీ డెవలప్డ్ అండ్ హై ఇన్కమ్ కంట్రీగా ఎదిగింది. ఈ రోజుల్లో టాప్ 5 రిచెస్ట్ కంట్రీస్లో సింగపూర్ కూడా ఒకటి. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, జీరో కరప్షన్ అండ్ జీరో క్రైమ్స్. సింగపూర్ ఏషియాలోనే నెంబర్ 1 కంట్రీగా మారింది. కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది? హూ ఈజ్ ద హీరో ఆఫ్ అవర్ స్టోరీ? ఈ రోజు వీడియోలో సింగపూర్ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సింగపూర్ చాలా చిన్న దేశం. నిజానికి సింగపూర్ ఢిల్లీలో సగం ఉంటుంది. ఇంత చిన్న దేశంలో 57 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. టోటల్ ఏరియా 710 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే సింగపూర్లో పాపులేషన్ డెన్సిటీ 8028 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. మనం ఇండియాని ఓవర్ పాపులేటెడ్ కంట్రీగా చెప్పుకుంటాం. కంపారిజన్ చేస్తే ఇండియా యొక్క పాపులేషన్ డెన్సిటీ కేవలం 446 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇక్కడ సింగపూర్ ఇండియాతో కంపేర్ చేస్తే 18 టైమ్స్ ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ. ప్రపంచం మొత్తంలో 3rd డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ. మొదటి 2 ప్లేసెస్ మొనాకో మరియు మకాఓలు. సింగపూర్ అనే పేరు సాంస్క్రిట్ వర్డ్ సింగ్ పూర్ నుంచి వచ్చింది. ఇక్కడ సింగ్ అంటే లయన్ అండ్ పూర్ అంటే సిటీ. సింగపూర్ అంటే లయన్ సిటీ అని అర్థం. సింగపూర్ని వన్ ఆఫ్ ద 4 ఏషియన్ టైగర్స్గా చెప్పుకుంటారు. ఏషియాలో 4 దేశాలు చాలా ఎక్కువగా డెవలప్ అయ్యాయి: సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్ మరియు సింగపూర్. ఈ 4 దేశాల పాపులేషన్ డెన్సిటీ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. సింగపూర్ ఈజ్ అ డైవర్స్ కంట్రీ. వేరు రిలీజియన్ పీపుల్ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ 5 మేజర్ రిలీజన్స్ ఉన్నాయి: బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, థాయిస్ట్ మరియు హిందూస్. వీటితో పాటు జూయిష్, జొరాస్ట్రియన్స్, జైన్స్ అండ్ సిక్స్ పాపులేషన్ కూడా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఏ రిలీజన్ కూడా నమ్మని ప్రజలు ఈ దేశంలో ఎక్కువగా ఉంటారు. వారిని ఎథీస్ట్ అంటారు. ఎథ్నిసిటీ పేరు మీద కూడా సింగపూర్ చాలా డైవర్స్గా ఉంటుంది. ద లార్జెస్ట్ మెజారిటీ ఈస్ ఆఫ్ చైనీస్ ఎథ్నిక్ పీపుల్ ఎట్ 74.5%. ఆ తర్వాత మలయాస్ ఎట్ 13.5%. ఆ తర్వాత ఇండియన్స్ ఎట్ 9%. మిగతా 3% యురేషియన్స్ అండ్ అరబ్స్ ఉన్నారు. సింగపూర్లో ఆరెంజ్ లౌట్ అనే ట్రైబల్స్ చాలా కాలం నుంచి నివసిస్తూ ఉన్నారు. ఓవరాల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ సింగపూర్స్ ప్రెజెంట్ డే రియాలిటీ. కానీ ఎప్పుడు ఇదే విధంగా ఉండదు. ఒక్కసారి హిస్టరీలోకి వెనక్కి వెళ్ళి చూద్దాం. చాలా పాతకాలం నుండే సింగపూర్ ఒక ట్రేడింగ్ అవుట్ పోస్ట్ల మలై, థాయ్, ఇండియన్, అరబ్, జాపనీస్ మరియు చైనీస్లు యూజ్ చేసేవారు. త్రూఅవుట్ హిస్టరీ ఇండోనేషియన్ కింగ్, పోర్చుగీస్, డచ్లు సింగపూర్ని కబ్జా చేశారు. ఆ తర్వాత 1819లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన థామస్ రాఫెల్స్ అనే ఆఫీసర్ జోహర్ సుల్తాన్ నుంచి సింగపూర్ని కొనుక్కున్నాడు. ఏ షిప్ అయినా సింగపూర్కి వచ్చినప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అందువల్ల సింగపూర్లో ఫ్రీ ట్రేడింగ్ ఎక్కువగా ఉండేది. దాంతో చాలా షిప్స్ సింగపూర్ ఐలాండ్కి రావడం మొదలుపెట్టాయి. చాలా షిప్స్ సింగపూర్ని రీఫ్యూలింగ్ స్టేషన్లుగా యూజ్ చేసుకునేవి. సింగపూర్కి దగ్గరగా ఉన్న మలేషియాలో T9 రబ్బర్ ఇండస్ట్రీస్ చాలా ఫేమస్. దాంతో సింగపూర్ ఒక రబ్బర్ ప్రొసెసింగ్ హబ్లా మారిపోయింది. ఇది విని మీకు సింగపూర్లో చాలా డెవలప్మెంట్ అవుతుంది అని అనిపించవచ్చు. కానీ దీని వెనుక డార్క్ సైడ్ కూడా ఉంది. అసలు విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో ఓపియంను గ్రో చేసేవారు. ఈ ఓపియం ప్రాసెసింగ్ని సింగపూర్లో చేసేవారు. ఈ పని కోసం చైనీస్ లేబర్ని యూజ్ చేసుకునేవారు. చైనీస్కి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేనందువల్ల వీళ్ళందరూ ఓపియంకి అడిక్ట్ అయిపోయారు. ఈ డ్రగ్ అడిక్షన్ వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోయింది. 1941లో 16,500 మంది ఓపియం అడిక్ట్స్ ఉండేవారు. 1940 గురించి చెప్పాలంటే అది వరల్డ్ వార్ II జరుగుతున్న సమయం. 15 ఫిబ్రవరి 1942 జాపనీస్ ఇన్వేడెడ్ ఇంటూ సింగపూర్ అండ్ మలేషియా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాపనీస్కి సరెండర్ అయిపోయారు. తర్వాత 3 సంవత్సరాల వరకు జాపనీస్ సింగపూర్ని రూల్ చేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. 1945 జాపనీస్ యుద్ధంలో ఓడిపోయి సింగపూర్ని వదిలి వెళ్లే సమయానికి 30,000 మంది ఓపియంకి అడిక్ట్ అయిపోయారు. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఎన్నో ఆకలి చావులు పెరిగాయి. అలా సింగపూర్ ఒక స్లమ్ కాలనీగా మారిపోయింది. వరల్డ్ వార్ పూర్తయిన తర్వాత బ్రిటిషర్స్ మళ్లీ సింగపూర్ని టేక్ ఓవర్ చేశారు. బ్రిటిష్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ పరిస్థితుల్ని కంట్రోల్ తేవడానికి ప్రయత్నించింది. దాంతో సింగపూర్లో ఉండే ప్రజలకు బ్రిటిషర్స్ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత సింగపూర్లో బ్రిటిష్ రూల్ తగ్గి సెల్ఫ్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది.
అలా 1948లో సింగపూర్లో మొదటి ఎలక్షన్ జరిగింది. 1959లో ప్రాపర్ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఒక యంగ్ లీడర్ లీ కువాన్ యూ గెలిచాడు. ఈయన పీపుల్ యాక్షన్ పార్టీకి సెక్రటరీ జనరల్గా పనిచేసేవాడు. ఇలా ఆయన సింగపూర్కి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మొదట్లో సింగపూర్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా సర్వైవ్ అవ్వలేదు, మలేషియాతో కంబైన్ అవ్వాలి అనుకున్నాడు. అందుకని 1963లో సింగపూర్ని మలేషియాతో మర్జ్ చేశాడు. మలేషియన్ గవర్నమెంట్కి అది నచ్చలేదు. ఎందుకంటే సింగపూర్ పొలిటికల్ పార్టీ మలేషియా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం మలేషియా గవర్నమెంట్కి నచ్చలేదు. సింగపూర్ ప్రజలు కూడా మర్జింగ్లో హ్యాపీగా లేరు. ఎందుకంటే మలైస్కి స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఉండేవి. ఈ విషయం చైనీస్ మరియు నాన్ మలైస్కి అస్సలు నచ్చలేదు. ఈ డిఫరెన్సెస్ వల్ల 1964లో కమ్యూనల్ టెన్షన్స్ పెరిగిపోయాయి. దాంతో 1965లో సింగపూర్ మలేషియా నుంచి మళ్లీ సపరేట్ అయింది. అలా రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ అవతరించింది. సింగపూర్ ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ అయినప్పటికీ ఎక్కడో దగ్గర బ్రిటిష్ రూలింగ్ కొనసాగుతూ ఉండేది. అయితే 1967లో బ్రిటిషర్స్ సింగపూర్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. ఇలా జరగడం వల్ల సింగపూర్ పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రిటిషర్స్ సింగపూర్ పీపుల్కి జాబ్ ఇచ్చేవారు. అంతేకాదు సింగపూర్ దగ్గర డిఫెన్స్ ఆర్మీ కూడా లేదు. అందువల్ల లీ కువాన్ యూ బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్లి ఇంకొద్ది రోజులు ఉండమని రిక్వెస్ట్ చేశారు. బ్రిటిషర్స్ ఒప్పుకున్నారు. అప్పుడు 1971లో సింగపూర్ని విడిచిపెట్టేద్దామని బ్రిటిషర్స్ నిర్ణయం తీసుకున్నారు. తన దేశాన్ని డెవలప్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ దగ్గర 4 సంవత్సరాల సమయం ఉంది. సింగపూర్లో న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. ఈ దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి అని ప్రైమ్ మినిస్టర్ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలైంది. ఈ స్టోరీకి హీరో ప్రైమ్ మినిస్టర్ లీ కువాన్ యూ. ఈయన ముందుగా చుట్టుపక్కల కంట్రీస్తో శాంతి నెలకొల్పాడు. పొలిటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాడు. 1967లో ఈయన ఏషియన్ గ్రూప్ని స్థాపించాడు. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీంట్లో 5 దేశాల ఫారిన్ మినిస్టర్స్ ఉన్నారు: ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. దీని పర్పస్ ఏంటంటే అన్ని దేశాలు కూడా కొలాబరేట్ అయ్యి వేర్వేరు ఫీల్డ్స్లో కోఆపరేట్ చేసుకుని పూర్తి రీజన్లో పీస్ అండ్ స్టెబిలిటీని ఫామ్ చేయాలి. అలా అని చెప్పి దేశానికి ఆర్మీ అవసరం లేదని కాదు. తర్వాత లీ కువాన్ యూ డిఫెన్స్ కోసం నేషనల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దేశంలో 16 సంవత్సరాలు ఉన్న ప్రతి బాలుడు కూడా నేషనల్ సర్వీస్లో రిజిస్టర్ అవ్వాలి. ఏదైనా దేశం డెవలప్ అవడానికి ఎడ్యుకేషన్ ముఖ్య కారణం. అందుకని సింగపూర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైనా దేశం డెవలప్ అవడానికి ప్రాక్టికల్ స్కిల్స్ కూడా చాలా అవసరం. అందుకే సింగపూర్ వొకేషనల్ ట్రైనింగ్ మీద చాలా ఫోకస్ పెట్టింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ సింగపూర్ని మల్టీ రేషియల్ కంట్రీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్లో అన్ని రకాల రిలీజియన్స్ వాళ్ళు నివసించవచ్చు అని చెప్పారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లీ కువాన్ యూ మనం అసిమిలేషన్కి సంబంధించి ప్రోయాక్టివ్ అప్రోచ్ తీసుకోవాలి. అలా ఆయన ఎథనిక్ ఇంటిగ్రేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం గవర్నమెంట్ ఇళ్లల్లో ఎథనిసిటీ కారణంగా అక్కడ నివసించే ప్రజల రేషియో ఫిక్స్డ్గా ఉండాలి. ఒక బిల్డింగ్లో 22% మలైస్, 84% చైనీస్, 10% ఇండియన్స్, మిగతాది మైనార్టీ గ్రూప్ వాళ్ళు ఉండాలి. దేశంలో ఎలా అయితే ఎథనిసిటీ ఉందో అదేవిధంగా ప్రతి బిల్డింగ్లో కూడా ఉండాలి. దాంతో ఇండియన్స్, చైనీస్, మలైస్ ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇదొక అవుట్ స్టాండింగ్ మూవ్ అని చెప్పాలి. రిలీజియన్స్ మధ్య విభజన ఉండకుండా చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి రూల్ పెట్టారు. 1990లో మెయింటెనెన్స్ ఆఫ్ రిలీజియస్ హార్మనీ అనే యాక్ట్ని పాస్ చేశారు. దీంట్లో 2/3 మెంబర్స్ మెజారిటీ రిలీజియన్స్ చెందినవారు. ప్రతి సంవత్సరం 21 జూలైన సింగపూర్లో స్కూల్ పిల్లలు వేరే రిలీజన్ యొక్క ట్రెడిషనల్ క్లోత్స్ని వేసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి డిక్లరేషన్ ఆఫ్ రిలీజియస్ హార్మనీని చదువుతారు. స్కూల్ లెవెల్ నుంచే సెక్యులరిజం, డైవర్సిటీ మరియు యూనిటీ ప్రిన్సిపల్స్ని పిల్లలకు నేర్పుతారు. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ దేశ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయి. లీ కువాన్ యూ ప్రకారం దేశాన్ని డెవలప్ చేయాలంటే ముందు దేశాన్ని క్లీన్గా ఉంచాలి. అందుకని ఈయన కీప్ సింగపూర్ క్లీన్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. 1958 నుంచి 1988 వరకు ఈ క్యాంపెయిన్ ఎవ్రీ 2 or 3 years కోసారి జరిపించేవారు. 1992లో చూయింగ్ గమ్ బ్యాన్ చేశారు. ఎవరైనా క్లీన్లీనెస్ పాటించకపోతే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఫైన్ విధించేవారు. నెక్స్ట్ ప్రాబ్లం స్లమ్స్. సింగపూర్ అంతా స్లమ్స్తో నిండి ఉండేది. 26,000 ఫ్యామిలీస్ని స్లమ్స్ నుంచి హై రైజ్ బిల్డింగ్స్లోకి రీలొకేట్ చేశారు. వీటిలో వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ లాంటివి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. గత సంవత్సరం కేవలం 616 మంది మాత్రమే రోడ్ల మీద పడుకున్నారు. ఆ తర్వాత అర్బన్ ప్లానింగ్ మీద ఫోకస్ చేశారు. అందుకని సింగపూర్లో 4,900 హాకర్స్ని ఫుడ్ సెంటర్లోకి రిలొకేట్ చేశారు. కూరగాయలు అమ్మే వాళ్ల కోసం కొత్త హోల్సేల్ మార్కెట్ని నిర్మించారు. బ్యూటిఫికేషన్ కోసం పిగ్ అండ్ డక్ ఫార్మ్స్ని క్యాచ్మెంట్స్ ఏరియాకి బయట ఫేజ్ అవుట్ చేశారు. 2,800 కంటే ఎక్కువ ఇండస్ట్రీస్ని రిలొకేట్ చేయించారు. సింగపూర్లో హెల్త్ కేర్ చాలా చీప్ అని చెప్పాలి.
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద గవర్నమెంట్ హాస్పిటల్స్లో థౌజండ్స్ ఆఫ్ బెడ్స్ని ఏర్పాటు చేశారు. హెల్త్ సిస్టంలో మెడిసేఫ్, మెడిషీల్డ్, మెడిఫైన్ లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సింగపూర్ లాంటి హైలీ డెన్స్ పాపులేటెడ్ కంట్రీస్లో రోడ్లు వేస్తే చాలా ప్లేస్ వేస్ట్ అవుతుంది. వెహికల్స్ ఎక్కువగా ఉంటే మనుషులు నివసించడానికి ప్లేస్ ఉండదు. అందుకే సింగపూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేస్తుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా సింగపూర్లో చాలా చీప్ కాస్ట్లో ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ప్రజలకి ప్రతిదీ కూడా చీప్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తే మరి గవర్నమెంట్కి డబ్బు ఎలా వస్తుంది అని మీకు అనిపించవచ్చు. సింగపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి సింగపూర్ గవర్నమెంట్ ఎలా మేనేజ్ చేస్తుంది? ఇక్కడ మీరు ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. వీళ్ళు సస్టైనబిలిటీ మరియు ఫిస్కల్ డిసిప్లిన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఈ విషయం గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఈ కంపెనీ వెబ్సైట్ని చూడండి, టెమాసెక్ హోల్డింగ్స్. ఈ వెబ్సైట్ చూడడానికి ఏదో పెద్ద ఎంఎన్సీ లాగా అనిపిస్తుంది. ఈ కంపెనీలో 900 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ 33 దేశాల నుంచి ఉన్నారు. మార్చి 2022 దీని నెట్ పోర్ట్ఫోలియో $403 బిలియన్. అసలు ఈ కంపెనీ ఓనర్ ఎవరు? ఇదొక గవర్నమెంట్ కంపెనీ. సింగపూర్ గవర్నమెంట్ ఇలాంటి ఎన్నో కంపెనీస్ను ఓన్ చేసుకుంది. ఈ రోజుల్లో ఇండియాలో గవర్నమెంట్ కింద ఉన్న అన్ని కంపెనీస్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. సింగపూర్లో వాహనాల మీద కూడా ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు వెల్త్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మరియు జిఎస్టీలు కూడా సింగపూర్లో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే సింగపూర్ గవర్నమెంట్ ఒక ఫిస్కల్ సర్ప్లస్లో ఉంటుంది. అంటే వీళ్ళు స్పెండ్ చేసిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. అయితే సింగపూర్లో ప్రజలు పర్సనల్గా అన్నెసెసరీ స్పెండింగ్ చేస్తూ ఉంటారు, డబ్బును సేవ్ చేసుకోరు. అందుకని గవర్నమెంట్ సెంట్రల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అక్కడ ప్రజలు కొంత అమౌంట్ని దీంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అందుకే సింగపూర్ ప్రపంచంలో హైయెస్ట్ సేవింగ్ రేట్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అని చెప్పొచ్చు. సింగపూర్లో ఎలాంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. మరి అక్కడ ప్రజలు డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఇండిపెండెన్స్ సమయంలో సింగపూర్ ఒక బంజర్ భూమిలా ఉండేది. దీన్ని 2 రకాలుగా చేయవచ్చు. మొదటిది గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. మరియు రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఎకానమీని ఓపెన్ చేయవచ్చు. అలా చేస్తే బయట కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. లీ క్యూన్ యూ ఈ 2 విషయాల్ని కూడా అమలు చేశారు. హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లాంటివి ఎన్నో చేశారు. దాంతో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అలా ఇది ఎకానమీకి బ్యాక్ బోన్గా మారింది. పాతకాలం నుండే సింగపూర్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ విషయంలో షిప్స్కి ఒక పోర్ట్ లాగా ఉంటూ వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సింగపూర్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కోసం ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టింది. ఒక సింగిల్ ట్రేడ్ విండోని తయారు చేశారు. వర్క్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేశారు. ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ని ఇన్వైట్ చేశారు. ఇవన్నీ చేయడంతో సింగపూర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది. దీన్ని అచీవ్ చేయాలంటే దేశంలో కరప్షన్ అనేది ఉండకూడదు. కరప్షన్ వల్ల బిజినెస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సింగపూర్లో కరప్షన్ అంతం చేయడానికి అసలు లీ క్యూన్ యూ ఏం చేశారంటే ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పెంచేశారు, పొలిటీషియన్స్కి జీతాలు పెంచారు. సింగపూర్లో శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లీ క్యూన్ యూ కొడుకు కరెంట్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ హిసిన్ లూంగ్, ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ ప్రైమ్ మినిస్టర్. ఈయన శాలరీ $1.61 మిలియన్. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ శాలరీ కంటే కూడా చాలా ఎక్కువ. సింగపూర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువ శాలరీ ఇస్తారు. ఇలా చేయడం వల్ల కరప్షన్ని ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. ఒకవేళ ఎవరైనా కరప్షన్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి తగిన శిక్షను విధించేవారు. $1 lakh ఫైన్ మరియు 5 సంవత్సరాల జైలు శిక్షను విధించేవారు. 1960లో పిఏపి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే యాక్ట్ని ఇంట్రొడ్యూస్ చేసింది. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఈ ఏజెన్సీ కరప్షన్కి అగెనిస్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా వీళ్ల వర్క్లో ఇంటర్వ్యూ చేసుకోవడానికి వీల్లేదు. ఎన్వైర్న్మెంట్ విషయంలో చెప్పాలి అంటే 1972లో సింగపూర్ గవర్నమెంట్ ట్రీ ప్లాంటింగ్ డే ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఆ రోజున దేశంలో ఉన్న ప్రజలందరూ మొక్కలు నాటుతారు. ఈ ఇనిషియేటివ్ వల్ల కేవలం 10 సంవత్సరాల్లో చెట్లతో సింగపూర్ నిండిపోయింది. అదే 10 సంవత్సరాల్లో నదుల్ని కూడా క్లీన్ చేశారు. ఈ రోజుల్లో ప్రపంచంలో బెస్ట్ ఇండోర్ గార్డెన్ సింగపూర్లోనే ఉన్నాయి. అలాగే సింగపూర్లో ఉన్న ప్రజల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టారు. అందుకోసం సపరేట్ ఫండ్ని కూడా విక్రయించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కారణంగా బయోటెక్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం కెమికల్స్, సెమీ కండక్టర్స్ లాంటివి ఇలాంటి ఎన్నో స్కిల్స్ని సింగపూర్ తమ ప్రజలకే నేర్పించింది. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సింగపూర్ని ఇంతలా డెవలప్ చేసినా కూడా లీ క్యూన్ యూ ఎప్పుడూ తన ఇమేజ్ని పెంచుకోవాలని చూడలేదు. ఇప్పుడు మీరు సింగపూర్కి వెళ్ళి చూస్తే అక్కడ మీకు లీ క్యూన్ యూ యొక్క ఒక్క స్టాచ్యూ కూడా ఉండదు. ఈయన పేరుతో మాన్యుమెంట్స్ కానీ టెంపుల్స్ కానీ ఏమీ కనిపించవు. సింగపూర్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈ విషయమై ఏప్రిల్ 2015 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే మిస్టర్ లీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ త్రూ అవుట్ హిస్ లైఫ్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ అండ్ డిడ్ నాట్ వాంట్ ఎనీ మాన్యుమెంట్. Mr. Lee was very careful never to allow a personality cult to grow around him, much less to encourage one himself. మిస్టర్ లీ క్యూన్ యూ తలుచుకుంటే తనని తాను సూపర్ హీరో లాగా పోర్ట్రేట్ చేసుకోవచ్చు.
కానీ ఆయన అలా చేయలేదు. లీ క్యూన్ యూ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈయన ఒకే ఐడియాలజీని ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా నమ్మారు. ఈయన ఇతరుల నుంచి సజెషన్స్ తీసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండేవారు. ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ మంది పొలిటీషియన్స్లో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.